నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. సుమాంజలి గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. నరహరశెట్టి సూర్యప్రకాష్, ఆత్మ చైర్మన్, పిఈ చిన్నయ్యపాలెం. వర్షం నీటిని ఒడిసి పట్టాలి, నీటి సంరక్షణ అందరికీ సామాజిక బాధ్యత అన్నారు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య. తొండంగి మండలం పిఈ చిన్నయ్యపాలెంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య విచ్చేశారు. ఎంపీడీఓ ఆర్ఎస్ఎన్ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు ఆత్మ చైర్మన్ నరహరశెట్టి సూర్యప్రకాష్ కూటమి నాయకులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించిన ఆమె జల మిషన్ ఫలితాలు గ్రామీణులు అందిపుచ్చుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి సంరక్షణ బాధ్యతను అందరూ భుజానేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ ఎం రామచంద్రరావు, కూటమి నాయకులు గెళ్ల శ్రీనివాసరావు, వడ్డే రాంబాబు, ములికి రాంబాబు, సీకోలు చిన్ని, తోట వెంకటరమణ, పసుపులేటి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నా నమస్కారాలు. ఇంత మన్నుటెన్నడలో కూడా మీరందరూ నా గురించి వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు మీరందరూ కూడా. అలాగే ఇవాళ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం ద్వారా మనం అందరం కూడా నీటి సంరక్షణ అనే ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. ఇప్పుడు ఉన్నది వేసవి కాలం, వచ్చేది వానాకాలం కాబట్టి రైతులందరికీ కూడా ఈ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, కాలువలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటే రైతుకు కూడా నీరు సక్రమంగా అందుతుందనే ఒక ఉద్దేశంతో, అలాగే మనకు కూడా మంచినీరు అందుతుందనే ఉద్దేశంతో ఇవాళ ఈ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇందాక ఏపీఓ గారు చెప్పారు మ్యాజిక్ డ్రెయిన్ అని చెప్పి, ఇది ఆల్రెడీ పెద్దాపురంలో ఇంప్లిమెంట్ చేసిన చాలా గ్రాండ్ సక్సెస్ అయిందమ్మా. ఇప్పుడు దాకా మనకు ఎన్ఆర్జీఎస్ లో కూడా రోడ్స్ వచ్చినాయి, మాకు రోడ్స్ వేస్తున్నారు కానీ డ్రైన్స్ వేయట్లేదని చాలా చోట్ల చెప్పడం జరిగింది. ముఖ్యంగా పి చిన్నపాలెంలో కూడా ఈ డ్రైన్స్ అనేది ఎస్సీ కాలనీలో డ్రైన్స్ అవి లేవు అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మ్యాజిక్ డ్రైన్ ద్వారా కూడా రానున్న ఎన్ఆర్జీఎస్ లో మనం డ్రైన్స్ కూడా టేకప్ చేస్తున్నాము. ఈ మ్యాజిక్ డ్రైన్స్ వల్ల వచ్చే లాభాలు కూడా ఇప్పుడే మీరు చెప్పారు. ఒక్క డ్రైన్ వేయాలంటేనే మీకు 10 లక్షలు అవుతుంది, కానీ మ్యాజిక్ డ్రైన్ ద్వారా మీకు ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. 90,000కే ఒక మ్యాజిక్ డ్రైన్ అనేది ఏర్పడుతుంది. ఏదైతే 10 లక్షల పని ఉంటుందో డ్రైన్ది, అది మ్యాజిక్ డ్రైన్ ద్వారా 90,000కే అయిపోతుంది ఆ పని కూడా. కాబట్టి చాలా సక్సెస్ఫుల్ గా కూడా ఆ పెద్దాపురంలో జరిగింది. మేము చూసాం కూడా, వెళ్ళి చాలా బాగా జరిగింది. కాబట్టి మీరందరూ కూడా అధికారులకు సహకరిస్తే వాళ్ళందరూ కూడా ఈ మ్యాజిక్ డ్రైన్ అనేది వేయడం జరుగుతుంది. రేపు రానున్న ఎన్ఆర్జీఎస్ లో ఈ పనులు కూడా మేము టేకప్ చేస్తాము. అలాగే ఈ వాటర్ బాడీస్ క్లీనింగ్ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఉపాధి హామీ పథకం ద్వారా కూడా మీకు పనులు కల్పించి
ఇవన్నీ వాటర్ బాడీస్ క్లీన్ చేసి రేపు పొద్దున ఫార్మర్స్కి కూడా నీళ్లు సక్రమంగా పొలాలకి చేరుకునేటట్టు, పొలం టైంకి అందేటట్టు కూడా చూసుకునే ప్రయత్నంలో ఇది ఒక భాగం. కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా అధికారులకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఉపాధి హామీ పథకాల ద్వారా 6 వారాలుగా గత 6 వారాలుగా మీకు డబ్బులు ఏవైతే రాలేదో అవన్నీ కూడా వచ్చేటట్టు తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటానమ్మా. థ్యాంక్ యూ. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. చింతమనేడి అబ్బాయి తుని మండల టీడీపీ అధ్యక్షులు